రాష్ట్ర ప్రజలకు పాలన చేరువ చేసే లక్ష్యంతోనే హైదరాబాద్ నుంచి ముందుగానే అమరావతికి పాలన తీసుకొచ్చామని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. బుధవారం ఏపీ రాజధాని అమరావతి వేదికగా తొలి బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ స్థాయి నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. ఎన్నో అంశాల్లో ఆంధ్రప్రదేశ్ దేశానికే తలమానికంగా నిలుస్తుంది. విభజనతో ఎన్నో రంగాలకు ఊతమివ్వడం, అందరికీ ఉపాధి కలిగించేలా పారిశ్రామికంగా అభివృద్ధి చేయడం, సుపరిపాలన అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాం. విభజన తర్వాత ఎన్నో సవాళ్లు తట్టుకుని గొప్ప పరిణితి తీసుకురాగలిగాం. 2.5 ఏళ్ల కాలంలో ఎంతో పురోభివృద్ధిని సాధించాం. రైతుల నుంచి అమరావతి కోసం వేలాది ఎకరాలను సేకరించి తక్కువ కాలంలోనే సచివాలయం, అసెంబ్లీ భవనాలను నిర్మించుకోగలిగామని అన్నారు. అమరావతిని ప్రపంచ స్థాయి నగరంగా నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నాం. 9 రంగాల ఆధారంగా అమరావతిని నిర్మిస్తాం. విజన్ 2029లో నిర్దేశించుకున్న లక్ష్యాలను ఈ బడ్జెట్ ప్రతిబింబించేలా తయారు చేశామని యనమల అన్నారు. బడ్జెట్ హైలైట్స్ ఈ విధంగా ఉన్నాయి. మొత్తం బడ్జెట్ 1,56,999 కోట్లు, రెవెన్యూ వ్యయం 1,25,912 కోట్లు, పెట్టుబడి వ్యయం 31,087 కోట్లు, వ్యవసాయ రంగానికి 9,090 కోట్లు, గ్రామీణాభివృద్ధికి 19,565 కోట్లు, సాగునీటి రంగానికి 12,770 కోట్లు, విద్యుత్ రంగానికి 4,274 కోట్లు, పరిశ్రమలు గనులకు 2,085 కోట్లు, రవాణా శాఖకు 3,946 కోట్లు, జనరల్ ఈకో సర్వీసెస్ కు 4,813 కోట్లు, విద్యా రంగానికి 20,384 కోట్లు, క్రీడలు మరియు యువజన శాఖకు 1,005 కోట్లు, సాంకేతిక విద్యకు 765 కోట్లు, ఆరోగ్య శాఖకు 7,020 కోట్లు, నీటిపారుదల పారిశుద్ధ్య రంగానికి 1,575 కోట్లు, హౌసింగ్ శాఖకు 1,456 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు 5,207 కోట్లు, సంక్షేమ రంగానికి 11,361 కోట్లు, రుణమాఫీకి 3,600 కోట్లు, హోంశాఖకు 5,221 కోట్లు, రహదారులు భవనాల శాఖకు 4,041 కోట్లు, నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం కోసం 500 కోట్లు, రాజధాని అభివృద్ధికి 1,061 కోట్లు, ఐటీ శాఖకు 365 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 2,800 కోట్లు, పింఛన్లకు 4,376 కోట్లు, నిరుపేదల విద్యుత్ సబ్సిడీకి 3,300 కోట్లు, ఆరోగ్యశ్రీకి 1,000 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కు 3,528 కోట్లు, గ్రామీణ రహదారులకు 262 కోట్లు, డ్వాక్రా సంఘాలకు పెట్టుబడి నిధి కింద 1,600 కోట్లు, అన్నా క్యాంటీన్లకు 200 కోట్లు, మరుగుదొడ్ల నిర్మాణానికి 100 కోట్లు, కాపు కార్పొరేషన్ కు 1000 కోట్లు, బ్రాహ్మణ కార్పొరేషన్ కు 75 కోట్లు, క్రైస్తవ కార్పొరేషన్ కు 35 కోట్లు, ఎన్టీఆర్ సుజల స్రవంతికి 100 కోట్లు, ఎన్టీఆర్ వైద్య సేవకు 100 కోట్లు, సాంస్కృతిక శాఖకు 78 కోట్లు, స్త్రీ శిశు సంక్షేమానికి 17,073 కోట్లు, వికలాంగుల సంక్షేమానికి 90 కోట్లు, ఎల్పీజీ కనెక్షన్లకు 350 కోట్లు, మత్స్య శాఖకు 282 కోట్లు, విశాఖ, కాకినాడ, తిరుపతి అభివృద్ధికి 450 కోట్లు, షాదీఖానాలకు 1,500 కోట్లు, వరద నివారణకు 700 కోట్లు, పర్యావరణ శాఖకు 4,813 కోట్లు, పశుగణాభివృద్ధికి 1,112 కోట్లు, పన్నుల ఆదాయం 82,855 కోట్లుగా అంచనా. బడ్జెట్లో కేంద్ర పన్నుల వాటా 29,138 కోట్లు, బడ్జెట్లో రాష్ట్ర పన్నుల వాటా 53,717 కోట్లు, పన్నేతర ఆదాయం 5,092 కోట్లు, కేంద్రం ఇచ్చే నిధుల అంచనా 37,548 కోట్లు, ఎక్సైజ్ ఆదాయం 5,886 కోట్లు, సేల్స్ ట్యాక్స్ ఆదాయం 39,321 కోట్లు. ఇది ఏపీ యనమల బడ్జెట్. ఈ బడ్జెట్ ఏపీ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చంద్రబాబు నాయుడు తెలియజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ TV9 Focus.